నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా మన జీవితాల్లో ఒక విడదీయలేని భాగమైంది. ప్రపంచాన్ని ఒక కుగ్రామంగా మార్చిన ఈ వేదికలు సమాచారాన్ని క్షణాల్లో చేరవేస్తున్నాయి. అయితే ఇదే వేగం ఒక్కోసారి విచక్షణను దాటిపోతోంది. ఆలోచనలేని తీర్పులు, అపోహలు, వెల్లువెత్తే ఆవేశాలు ఇవి ఒకరి జీవితాన్ని ఏ స్థాయిలో ప్రభావితం చేస్తాయో మనం తరచుగా మర్చిపోతున్నాం. వీడియో క్లిప్, కొన్ని సెకన్ల విజువల్స్ ఒక మనిషి ఉనికినే ప్రశ్నార్థకం చేయగలవన్న నిజాన్ని ఇటీవల జరిగిన ఒక బస్సు ఘటన మనకు కఠినంగా గుర్తుచేసింది. ఘటన నేపథ్యం: అది ఒక సాధారణ రోజు. నిత్యం ప్రయాణికులతో కిక్కిరిసి ఉండే ఒక పబ్లిక్ బస్సు. ఆ రద్దీలో ఒక యువతి తనకు అసౌకర్యం కలుగుతోందని భావించింది. పక్కనే ఉన్న వ్యక్తి ప్రవర్తన సరిగా లేదని, కావాలనే తాకుతున్నాడని ఆరోపిస్తూ ఆమె తన మొబైల్ ఫోన్ తీసింది. ఆ దృశ్యాలను రికార్డ్ చేస్తూ నిలదీసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. డిజిటల్ ప్రపంచపు వేగం దానికి తోడైంది. కేవలం కొన్ని గంటల్లోనే ఆ వీడియో లక్షలాది మందికి చేరింది. కామెంట్ బాక్సులు ఆగ్రహావేశాలతో నిండిపోయాయి. విమర్శలు, శిక్షించాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. ఒక వ్యక్తిని సామాజికంగా దోషిగా నిలబెట్టడానికి ఆ కొన్ని సెకన్ల వీడియో సరిపోయింది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. వీడియో చూసిన మెజారిటీ ప్రజలు పూర్తి నేపథ్యం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి, సమాజంలో వీరికి చోటులేదు అంటూ తీర్పులిచ్చేశారు. మరోవైపు కొందరు ప్రయాణికులు మరియు నెటిజన్లు వీడియోలోని కట్స్ గురించి, ఆ సమయంలో ఉన్న రద్దీ గురించి సందేహాలు వ్యక్తం చేశారు. అది కావాలని చేసిన ఆరోపణ కావచ్చని కొందరు అభిప్రాయపడ్డారు. నిజం ఏమిటో చట్టం తేల్చకముందే సోషల్ మీడియా కోర్టు తన వర్డిక్ట్ ఇచ్చేసింది. ఆ వ్యక్తిని నేరస్తుడిగా ముద్ర వేసేసింది. వ్యక్తిగత జీవితంపై ప్రభావం: ఆ వీడియోలో కనిపిస్తున్నది కేవలం ఒక బొమ్మ కాదు, ఒక రక్త మాంసాలున్న మనిషి. అతనికి ఒక కుటుంబముంది, సమాజంలో ఒక గౌరవముంది, బాధ్యతలు ఉన్నాయి. ఒక వీడియోతో అతని వ్యక్తిగత వివరాలు, ముఖం, పేరు అంతా బహిర్గతమయ్యాయి. అతడు ఎక్కడికి వెళ్లినా నిందాపూర్వక చూపులు, సోషల్ మీడియాలో అంతులేని ట్రోలింగ్. ఒక మనిషి తనను తాను సమర్థించుకునే లోపే సమాజం అతడిని ఏకాకిని చేసింది. అవమానం, భయం, దిక్కుతోచని స్థితి ఒక సామాన్యుడి మనసుపై ఎంతటి భారాన్ని మోపుతాయో మనం ఊహించలేం. చట్టపరమైన విచారణ కంటే ముందే ఎదురైన ఈ సామాజిక బహిష్కరణ అతడిని కుంగదీసింది. మరియు ఆలోచనలు: దురదృష్టవశాత్తు ఈ కథ ఒక విషాదంతో ముగిసింది. ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త సమాజాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఒక ఆరోపణ, ఒక వీడియో చివరికి ఒక ప్రాణాన్ని బలితీసుకుంది. ఇక్కడ మనం ఆగి ఆలోచించాల్సిన ప్రశ్నలు అనేకం ఉన్నాయి. అసలు నిజం ఏమిటి? ఆ ప్రాణం పోవడానికి బాధ్యులు ఎవరు? మనం చూసే ప్రతిదీ నిజమేనా? ఆవేశంలో మనం చేసే కామెంట్లు ఎదుటివారి ప్రాణాల మీదకు వస్తాయని ఎందుకు గుర్తించలేకపోతున్నాం? మహిళల భద్రత, చట్టపరమైన మార్గం. మహిళల భద్రత అనేది నాగరిక సమాజంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. పబ్లిక్ ప్రదేశాల్లో ఏదైనా అసౌకర్యం కలిగితే స్పందించడం బాధితుల హక్కు. ఫిర్యాదు చేయడం, ఆధారాలు చూపడం చట్టబద్ధమైన చర్యలు. అయితే ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని శాస్త్రీయంగా విచారించే బాధ్యత పోలీస్ వ్యవస్థది, న్యాయస్థానాలది. కేవలం భావోద్వేగాల ఆధారంగా సోషల్ మీడియాలో చేసే ప్రచారం న్యాయం చేయకపోగా కొత్త అనర్థాలకు దారితీస్తుంది. న్యాయం జరగడం ఎంత ముఖ్యమో అది సరైన మార్గంలో జరగడం కూడా అంతే ముఖ్యం.